ఉమ్. సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. అవును. వీళ్ళ ప్రయోజనాలు మాత్రం ఏ కాంట్రాక్టర్ని బెదిరించాలా, ఏ పొలిటీషియన్ బెదిరించాలా, ఎంత డబ్బులు వసూలు చేసుకోవాలా, దాంతో ఇంకా ఇంకా ఎంతమంది అమాయకుల్ని దీంట్లోకి తీసుకురావాలి, ఆయుధాలు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఇదే వ్యవస్థ నడిచింది దశాబ్దాల తరబడి. ఏ అభివృద్ధిని ఆపాలి, వీళ్ళు వచ్చాక మైనింగ్ ఆగిందా దేశంలో? పర్యావరణానికి విరుద్ధం మైనింగ్ అని చెప్పేవాళ్ళు. నిజమే కదా అనుకుంటాం మనం. మరి చైనాలో మైనింగ్ జరగట్లేదా, రష్యాలో మైనింగ్ జరగట్లేదా? సిపిఐ ఎమ్మెల్యే కదా వీళ్ళు, మావోయిస్టు లెనినిస్టే కదా. అంటే రెండు దేశాలు కలిపితేనే కదా, చైనా రష్యా కలిపితేనే కదా మైనింగ్ జరగట్లేదు అక్కడ. ఉత్తర కొరియా మైనింగ్ చేయట్లేదా? కమ్యూనిస్ట్ దేశాలే కదా. మరి కమ్యూనిస్ట్ దేశాల మైనింగ్ జరుగుతున్నప్పుడు ఇండియాలో మైనింగ్ అంటే ప్రాబ్లం ఏంటి నీకు? అంటే నువ్వు నీ దేశపు అభివృద్ధికి ఎవడో నీకేదో చెప్పే పాయింట్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ అడ్డుపడుతున్నావు. అట్లాగే ఆ ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని రానియకుండా 77 ఏళ్ల పాటు చెడగొట్టావు. మొదట్లో ఒక్క ఆస్పెక్ట్ నేను ఒప్పుకుంటా, కాంగ్రెస్ ఉన్నంత వరకు వీళ్ళు లేకపోయి ఉంటే అసలు కనీస సదుపాయం కూడా ఉండేది కాదు, గుర్తింపు కూడా ఉండేది కాదు గిరిజన సమాజం. మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే కాంగ్రెస్ దాంతో తోలుబంద వ్యవస్థ, వాళ్ళల్లో ఒక మంత్రి పదవి ఇచ్చేసాం కదా,